డాక్టర్ కాబోయి యాక్టర్ అయినా అని చాలా మంది అనేది మనం ఎప్పటికీ వింటనే ఉన్నాం. కాకుంటే కొంతమంది మాత్రం డాక్టర్ అయినాక వేరే వృత్తులకు మారుతారు. అయినా కూడా చేసిన డాక్టర్ వృత్తిని మాత్రం మరవకుండా అవసరం పడ్డ ప్రతిసారి వాళ్ళ లోపట ఉన్న డాక్టర్ను బయటికి తీస్తారు. అట్లా గిడొక డాక్టర్ కమ్ ఎమ్మెల్యే సారు ఏం చేసిండో మీరే చూడుండ్రి. డాక్టర్ కమ్ ఎమ్మెల్యే ముచ్చటన్నారు. ఈడ చూస్తే డాక్టర్లు, నర్సులు, బిడ్డను ఎత్తుకున్న అక్క మాత్రమే కనిపిస్తున్నది. ఇంతకు ఎమ్మెల్యే ఏడి అంటారా? ఓ అన్నా, జరా మాస్కు కిందికి గుంజే. ఇప్పుడు ఏర్పాటు చేసి రానుల్లా ఎవలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారే. అసలైతే ఎమ్మెల్యే కాకముందు వెంకట్రావు సారు డాక్టరు. ఎమ్మెల్యే అయినాక పేషెంట్లను చూడకుండా తక్లీఫ్లున్న జనాల తిప్పలు తీరుస్తున్నాడు. అట్లా ఇవాళ భద్రాచలంలా వరద ప్రాంతంలో తిరుగుతుంటే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లా గైనకాలజిస్ట్ డాక్టర్ ఒక్కలే ఉన్నారు. పేషెంట్లకు తిప్పలవుతుందని తెలిసిందట. ఇక ఎంబటే దావకానకచ్చి ఇట్లా డాక్టర్ అవతారం ఎత్తిండి అన్నట్టు. మరి ముచ్చట్లా డాక్టర్ తెల్లం వెంకట్రావు సార్ ఏం మాట్లాడిండో ఇనుండ్రి. ఈరోజు ఎమర్జెన్సీ సర్జరీస్ 2 ఉన్నాయి. దాంతో పాటు గైనకాలజిస్ట్ ఓపీ చూస్తుంది. ఓపీ చూస్తామని నేను కూడా చేస్తాను రండి అని డాక్టర్ శ్రీనిధి గారితో నేను కూడా పాల్గొని 2 సిజేరియన్లు చేయడం జరిగింది. గతంలో నాకు వాళ్ళతో అనుభవం ఉంది, వాళ్ళతో పనిచేసిన అనుభవం. వ్యక్తిగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు ఉద్యోగం చేసినంత సంతోషం కలిగింది. ఎందుకంటే ఆ సేవ అనేది మరుపురానిది. వైద్యం అనేది ఒక ప్రాణాలను బతికించడం అనేది, తల్లి బిడ్డంది అనేది మరుపులా అనేవి. అది నిజంగా నాకు నా జ్ఞాపకాలకి మిగిలిపోయే విధంగా యాజ్ ఏ డాక్టర్గా నా హాస్పిటల్లో చేసేది వేరే. రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం అవకాశం నాకు కలిగి వాళ్ళు నన్ను ఆహ్వానించడం, దాంతోపాటు వాళ్ళతో డాక్టర్ గైనకాలజిస్ట్తో పాటు నేను కూడా పాల్గొని నేను కూడా వాళ్ళ సహాయ సహకారాన్ని నేను కూడా సర్జరీ చేయడం వాళ్ళతో పాటు జరిగింది. మీరు ఆ ఆపరేషన్లో పాల్గొని తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడినరు మంచిదే, కానీ యాళ్లకు మీరున్నారు కాబట్టి ఏం తక్లీఫ్ కాలే. అదే మీరు లేకుంటే, అటు డాక్టర్లు లేకుంటే ఎంత పర్సన్ ఉంటుంది చెప్పుర్రి అని అంటే కలెక్టర్ గారితో కూడా చెప్పి ఏమన్నా ఇంకేమైనా న్యూ రిక్రూట్మెంట్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పాం. ఆయన తక్షణమే ఆయన గారు కూడా ఇద్దరిని డ్యూటీ డాక్టర్స్ కూడా నియమించడం జరిగింది. మంచి ఉపాయం చేసిర్రు సారు. అసలుకే ఆనాకాలం డాక్టర్లు యాళ్లకు లేకుంటే వేరే దవాఖానకు పోవాలన్నా గర్భిణీలకు తిప్పలే ఉంటది. ఇక మొత్తానికైతే యాళ్లకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సార్ వచ్చి పురుడు పోసిండని గర్భిణీల ఇంట్లోళ్ళు మస్తు సంబరపడ్డరు. మరిగా వేరే కాడికెంచి డాక్టర్లను పిలిపిత్తా, లేకుంటే మిమ్మల్ని వేరే దవాఖానకు పంపిస్తా అని మాటలు చెప్పకుండా వైద్యం చేసిన డాక్టర్ కమ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ను మన సిటీ మా తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. Thank you.